ఇప్పుడు ఈ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టుగా ఉంది టర్కీ మరియు అజర్బైజాన్ పరిస్థితి. టర్కీకి కావాల్సిన ధాన్యం కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఇతర సామాగ్రి అడగక ముందే పిలిచి పెట్టినందుకు అది వల్ల భారీగా మోసం చేసింది ఇండియాని. ఎందుకు చెప్తున్నాం, మనకు తెలిసిందే పాకిస్తాన్కి డ్రోన్లను సప్లై చేసింది. అలాగే అంటే వాళ్ళ సపోర్ట్ మొత్తం పాకిస్తాన్కే ఇచ్చింది. అంటే మళ్ళీ ఆ దేశాలన్నీ ఒకటే అని ప్రూవ్ చేసుకుంది. ఎందుకు అంటే మనం 1983 నుంచి భారత్కి టర్కీకి మధ్యన సాంకేతిక సహకార సంబంధాలు ప్రారంభమయ్యాయి. ఈ రెండు దేశాల మధ్య ఎవరైతే వాణిజ్యవేత్తలు ఉన్నారో వాళ్ళ ఇద్దరి ఒప్పందాల మధ్య, అంటే టర్కీ వాణిజ్య మంత్రి కావచ్చు, భారతదేశ వాణిజ్య మంత్రి కావచ్చు, 1983లో ఇలా రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండియా టర్కీకి శుద్ధి చేసిన పెట్రోలియం, వాహన భాగాలు, ప్రసార పరికరాలు ఎగుమతి చేసింది. అంటే ఇట్లాంటి వస్తువులన్నీ ఎగుమతి చేసుకుంది. అట్లాగే టర్కీ నుంచి ఇండియాకి ముడి చమురు, మార్బుల్, బంగారం, యాపిల్స్ లాంటి వస్తువుల్ని దిగుమతి చేసుకుంది. పెట్టుబడుల విషయానికి వస్తే టాటా, మహీంద్రా, రిలయన్స్ ఇట్లాంటి కంపెనీలు మన దేశం నుంచి టర్కీలో $151.5 మిలియన్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు. వాణిజ్యం అలా నడుస్తుంది. అయితే టర్కీ నుంచి మనకు $227.5 మిలియన్ పెట్టుబడులు మన దేశంలో ఉన్నాయి. ఎలాంటివి? వినియోగ వస్తువులు, గృహోపకరణాలు, నిర్మాణం వంటి రంగాల్లో ఉపయోగించే వస్తువులని అట్లాంటి కంపెనీస్ పెట్టి ఇక్కడ పెట్టుబడులు పెట్టింది. అయితే మరి ఇవన్నీ ఇప్పుడు కంటిన్యూ అవుతాయా? వాళ్ళ చర్య చూసిన తర్వాత, వాళ్ళ సహకారం పాకిస్తాన్కు ఉంది అని తెలిసిన తర్వాత వాళ్ళకి దీని మీద ఎఫెక్ట్ పడదా? ఆ మాత్రం ఆలోచన లేకుండా ఎలా చేశారు? మాల్దీవ్స్ మంత్రి మోదీ గారిని కించపరిచేలాగా మాట్లాడారు. అప్పుడే మాల్దీవ్స్కి సరైన గుణపాఠం దక్కింది. మరి అది కూడా గుర్తురాలేదా వీళ్ళకి? ఇప్పుడు టర్కీకి ఎగుమతులు దిగుమతులే కాకుండా చాలా మంది టర్కీ, అజర్బైజాన్ వంటి ప్రదేశాలకి టూర్లకి వెళ్తారు. మరి టూరిజం దెబ్బతినదా? ఇప్పటికే మన దేశం నుంచి వెళ్లాల్సి ప్లాన్ చేసుకున్న వాళ్ళు చాలా వరకు టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఒక రకంగా తను తినే తల్లెలో తనే మన్ను మోసుకున్నట్టు అయింది. ఎందుకు? ఎంతో చక్కగా నడుస్తున్న టూరిజంని ఆపేసాం మనం. అండ్ ముఖ్యంగా ఇక్కడ భారత ప్రజల్ని మెచ్చుకోవాలి. అది పూణే నుంచి వీళ్ళ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. అంటే గవర్నమెంట్ చెప్పాలి అని ఎదురు చూడకుండా ప్రజల్లో ఒక చైతన్యం ఎలా వచ్చింది? టర్కీ మనకు సహాయం చేయకుండా దాయాది దేశానికి సహాయం చేసింది. దాన్ని మనం తిప్పికొట్టాలి అన్న ఉద్దేశంతో మనకి సహజంగా ఒక 3 నెలల్లో కనీసం 12 నుంచి 1500 కోట్ల టర్నోవర్ చేసే యాపిల్స్ మనం దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు పూణే నుంచి ఎవరైతే దిగుమతి చేసుకుంటారో ఆ వ్యాపారవేత్తలందరూ హిమాచల్ ప్రదేశ్ కానీ మన లోకల్లో దొరికే యాపిల్స్ని కానీ మనం వాణిజ్యం చేద్దాము, టర్కీ నుంచి దిగుమతి ఆపేసుకుందామని స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ పరిణామానికి దారి తీశారు. ఇదే ఇంకా మిగతా ప్లేసెస్లో కూడా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. అంటే మనము ఏమీ చెప్పక్కర్లేదు. అంటే ఒక రెవల్యూషన్ అనేది ఎవరో ఒకరు ఆర్డర్ చేస్తే కాదు, ఒక కామన్ మ్యాన్ ఆలోచిస్తే ఎలా ఉంటుంది అనేది దానికి ఇది నిదర్శనం. అంటే కొరవితో తలగొక్కున్నట్టే కదా టర్కీ ఇప్పుడు రీసెంట్గా ఒక లెటర్ రిలీజ్ చేసింది. బాబు తప్పైపోయింది, ఇంకా మా దేశానికి రండి, మేము మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాము అనేసి టూరిజం నుంచి ఒక ఇన్విటేషన్ అనుకోండి, ఒక ఇన్విటేషన్ లాగా ఒక లెటర్ని పాస్ చేసింది. మేము సరే బాగా చూసుకుంటాం, బాగా చేస్తాము అని. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభం లేదు. ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సో టర్కీకి నిజమైన మూల్యం చెల్లించిండ్రు మన భారతీయ ప్రజలు. 2023లో టర్కీలో భూకంపం వచ్చినప్పుడు మన దేశం నుంచి వాళ్ళు అడగక ముందే, అంటే వాళ్ళు మాకు హెల్ప్ కావాలి అని వాళ్ళు అడగక ముందే 2023లో 250 మంది సిబ్బందిని మరియు ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఆహార పదార్థాలని, మెడిసిన్ అన్ని రకాలుగా ఆలోచించి వాళ్ళను ఇండియా ఆదుకుంది.